This is Venkat, Economic Faculty. Today we will discuss about the MPC, Monetary Policy Committee, ద్రవ్య విధాన కమిటీ. చూడండి, దేశంలో ద్రవ్యోల్బణం ప్రతిద్రోహం నియంత్రించడానికి మన ఎంపీసీ అనేది ద్రవ్య విధానాన్ని రివ్యూ చేస్తుంది అన్నమాట. అది ఎలా అనేది పరిశీలిద్దాం. 2016కు ముందు ద్రవ్య విధానానికి అంటే మానిటరీ పాలసీకి ఆర్బీఐ అధిపతిగా ఉండేది. ఇప్పుడు వస్తే 2016 తర్వాత ఆర్బీఐ ప్లేస్లో ఎంపీసీ అనేది ఏర్పడింది అన్నమాట. సో ఇప్పుడు దీని మీద క్వశ్చన్ ఎలా రావడానికి అవకాశం ఉంటుందంటే, ద్రవ్య విధాన అంటే దేశంలో ఇన్ఫ్లేషన్ ఎవరు నియంత్రిస్తారు, ఆర్బీఐ లేక ఎంపీసీ అంటే ఎంపీసీ అని చెప్పుకోవాలండి, అంటే మానిటరీ పాలసీ కమిటీ అన్నమాట. చూడండి, ఈ ఎంపీసీ అనేది మనకి ఎప్పుడు ఏర్పడింది అంటే 2016లో ఏర్పడింది. అంటే కేంద్ర ప్రభుత్వం నియమించింది అన్నమాట. దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అని అంటే 6 మెంబర్స్ ఉంటారండి. 6 మెంబర్స్ ఉంటారు. మరి దీనికి చైర్మన్ ఉంటారు. చైర్మన్ అనే వ్యక్తి ఉంటారు అన్నమాట. మరి చైర్మన్ ఎవరు అంటే ఆర్బీఐ గవర్నర్ ఆటోమేటిక్గా ఎంపీసీకి చైర్మన్గా ఉంటారు. ఓకేనండి. సరే, దీంట్లో మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే 6 మెంబర్స్ ఉంటారు. మరి దీంట్లో మరి ఆర్బీఐ నుంచి 3 ఉంటారు. ఓకేనండి, ఆర్బీఐ నుంచి. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1, 2, 3 మెంబర్స్, టోటల్లీ 6 మెంబర్స్ ఉంటారు. ఓకేనండి. సో ఈ 6 మెంబర్స్ని మనం పరిశీలిద్దాము. చూడండి, గవర్నర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీళ్ళు 3 ఆర్బీఐకి చెందిన వ్యక్తులు అన్నమాట. ఒక ఆయన చైర్మన్గా ఉంటారు. దీన్ని ఎక్స్ ఆఫీసో మెంబర్ అంటారు. శక్తికాంత్ దాస్ 25th ఆర్బీఐ గవర్నర్. 25th ఆర్బీఐ గవర్నర్. మరి దీని తర్వాత డిప్యూటీ గవర్నర్ ఫర్ ఆర్బీఐ, ఇన్ఛార్జ్ ఆఫ్ ది మానిటరీ పాలసీ అన్నమాట. సో ఎండి పాత్ర, మిచెల్ దెబత్రా పాత్ర, ఎండి పాత్ర అంటాం. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది బ్యాంక్, ఇన్ఛార్జ్ ఆఫ్ ది మానిటరీ పాలసీ. అంటే శక్తికాంత్ దాస్ లేక చైర్మన్, మరి ఇన్ఛార్జ్ మానిటరీ పాలసీ, వీళ్ళిద్దరు లేకపోతే నెక్స్ట్ ఇంకొక అతను ఉంటాడు, ఆయన రాజీవ్ రంజన్ అన్నమాట. సరే, ఎనివే ఆర్బీఐ నుంచి 3 వ్యక్తులు సెలెక్ట్ చేయబడతారు. మరి 3 వ్యక్తులు సెలెక్ట్ చేయబడతారు. నెక్స్ట్ వచ్చేసరికినేమో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 3 ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 3 ఉంటారు. ఒక ఆయన అషీమా గోయల్, శశాంక బిదే, జయంతి వర్మ. ఈ 3 కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చారన్నమాట. మొత్తం కలిసి ఎంతమంది ఉన్నారండి? 6 ఉన్నారు. దాంట్లో ఆర్బీఐ నుంచి 3, కేంద్ర ప్రభుత్వం నుంచి 3 ఉంటారు. మరి దీనికి మెజారిటీ ఎంతమంది ఉండాలి అంటే 4 మెంబర్స్ ఉండాలి. మెజారిటీ అన్నమాట. అంటే 4 మెంబర్స్ అని అంటే ఏంది అర్థం ఇక్కడ? ఓకేనండి, 4 మెంబర్స్ అంటే ఏంది ఇక్కడ అంటే ఏదన్నా పాలసీని వడ్డీ రేట్లు తగ్గించాలా పెంచాలనేది నిర్ణయం తీసుకుని ఎంపీసీ కాబట్టి దీనికి అప్రూవల్ కావాలంటే మెజారిటీ 4 మెంబర్స్ ఉండాలి. ఓకే, ఒకవైపు 3 ఉన్నారు ఆర్బీఐ తరఫున, ఇంకొక వైపు 3 ఉన్నారు. మొత్తం కలిసి మనకి 6 మెంబర్స్ కదండి. మరి టై అయింది అనుకోండి, 3 ఒకవైపు 3 ఇంకో ఆపోజిట్లో ఉన్నారనుకోండి, అప్పుడు టై అవుతుంది. టై అయినప్పుడు మరి ఆర్బీఐ చైర్మన్, ఎంపీసీ చైర్మన్కి అంటే ఆర్బీఐ గవర్నర్కి జనరల్గా ఓటు ఉంటుంది. 6లో 6 ఓట్లు, ఒక ఓటు ఉంటుంది. ఎప్పుడైతే టై అయినప్పుడు ఎంపీసీ చైర్మన్కి డబుల్ ఓటింగ్ అనేది ఉంటుంది అన్నమాట. డబుల్ ఓటింగ్ అనేది ఉంటుంది. ఓకేనండి. సో దీన్ని మనం పరిశీలించాలి. ఓకే, సో ఎంపీసీ అనేది 2016లో ఏర్పడి దాంట్లో 6 మెంబర్స్ ఉంటారు. మెజారిటీ 4 మెంబర్స్ ఉండాలి. టై అయినప్పుడు ఎంపీసీ చైర్మన్కి డబుల్ ఓటింగ్ ఉంటుంది. దాన్నే క్యాస్టింగ్ ఓట్ అని కూడా అంటారు. క్యాస్టింగ్ ఓట్ అని కూడా అంటారు. అన్నమాట.
సో దీన్ని ఎంపీసీ, సో దీన్ని మీరు చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా ఎంపీసీ రివ్యూ జరిగింది నిన్న. అంటే 2024 ఫిబ్రవరి 8న రివ్యూ జరిగింది. ప్రతి 4 మంత్స్కి ఒకసారి ఎంపీసీ మీటింగ్ పెట్టుకుంటుంది. ప్రతి 3 మంత్స్కి 4 టైమ్స్, మొత్తం ఇయర్ మీద 4 టైమ్స్ అనుకుంటారు. అయితే ఎమర్జెన్సీ అయితేనేమో ఇంకా 3 మంత్స్ కంటే ముందే పెట్టుకోవచ్చు. జనరల్గా అయితేనేమో 4 టైమ్స్ ఉంటుంది, ప్రతి 3 మంత్స్కి రివ్యూ ఉంటుంది. నిన్న రివ్యూలో ఏం చేశారంటే ద్రవ్యోల్బణం అనేది కంట్రోల్ ఉంది, 4.5 ఉంది. కాబట్టి ఈ వడ్డీ రేట్లు అనేది అంటే రెపో రేటు, రివర్స్ రెపోటు, ఎంఎస్ఎఫ్, తర్వాత ఏమో బ్యాంక్ రేటు, సిఆర్ఎస్ఎల్ఆర్ అని యథాతథమని చెప్పారు అన్నమాట. అంటే మీ న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి. ఈనాడు, సాక్షి, హిందూ పేపరు మనకి బిజినెస్ కాలంలో కానీ ఇలాంటి చోట మీరు పరిశీలించినట్టయితే మీరు చదివిన దానికి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనండి. మరి దీని తర్వాత ఇది ఎంపీసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అయితే ఇక్కడ చూడండి, మనకి సెక్షన్ 7 ఆఫ్ 1934 ఆర్బీఐ యాక్ట్ ఏం తెలియజేస్తుందో మనం చూద్దాం. చూడండి, దేశంలో మనకి లోటు ఉంది. ఏ లోటు ఉందండి? కోశ లోటు ఉంది. ఆదాయం కంటే ఖర్చు ఉన్నప్పుడు లోటు ఏర్పడుతుంది. అంటే వెన్ ది ఎక్స్పెండిచర్ ఇస్ గ్రేటర్ దాన్ ది ఇన్కమ్ కెన్ గెట్ ది ఫిజికల్ డెఫిసిట్. మరి ఈ కోశ లోటుని ఎలా భర్తీ చేస్తారు అంటే బారోయింగ్ ద లోన్స్ అనమాట. సరే, ఇట్లా బారోయింగ్ లోన్స్ ఎక్కువగా చేయటం వల్ల మనకేమవుతుందనంటే మనకి ప్రభుత్వ ఖర్చులోనే ఎక్కువ శాతం వడ్డీ చెల్లింపులే ఉన్నాయి. ఉదాహరణ 24-25 ఇంటరిమ్ బడ్జెట్ తీసుకున్నట్టయితే 47,66,000 crores అనేది ప్రభుత్వ ఖర్చు అనమాట. అంటే రెవెన్యూ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం కలిపితేనేమో టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఎస్టిమేషన్. అంటే 24-25 కాలానికి ప్రభుత్వం చేసే అన్ని రకాల ఖర్చులనే బడ్జెట్ ఎస్టిమేషన్ అంటాం. మరి ఖర్చులో 20% అనేది ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది ఉంది అన్నమాట. సరే, మరి వడ్డీ, మరి ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది, బారోయింగ్స్ ఎక్కువైపోయింది, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉండి, కాబట్టి బారోయింగ్ తగ్గించుకుని తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్ తగ్గించుకుంటే బడ్జెట్ ఎస్టిమేషన్ కూడా, అంటే ప్రభుత్వం ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం చేసి ఆర్బీఐ దగ్గర ఫండ్ ఉంది అనమాట. ఆ ఫండుని అడిగింది. ఏది? కోశ లోటుని భర్తీ చేసుకుంటాము, ఈ గివ్ యువర్ మనీ ఇస్తే, మీ దగ్గర ఉన్నటువంటి ఆర్బీఐ దగ్గర ఫండ్ ఉంది, ఆ ఫండ్ ఇస్తే మేము అప్పు చేయకుండా ఈ డబ్బును ఉపయోగించుకుంటామని చెప్పింది. మరి ఆర్బీఐ ఏముందో పరిశీలిద్దాం. జనరల్గా ఆర్బీఐ అనేది ఫండ్ అనేది 9 lakh crores ఉంది, 9 లక్షల కోట్లు ఉందన్నమాట. 9 లక్షల కోట్లు అనేది ఉంది. మరి ఈ 9 లక్షల కోట్లు ఎలా వచ్చినాయి? వాటికి ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే, ఆర్బీఐ అనేది ప్రభుత్వాలకు, అంటే సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి అప్పులు ఇస్తుంది, కమర్షియల్ బ్యాంక్స్కి ఇస్తుంది. అప్పులు అనేది కమర్షియల్ బ్యాంక్స్కి ఇస్తుంది. ఇట్లా అప్పులు ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే వడ్డీలు వస్తాయి అన్నమాట. అంటే కమర్షియల్ బ్యాంక్స్కి ఎక్కువ వడ్డీకి ఇచ్చి తక్కువ వడ్డీకి తీసుకొని ఎక్కువ వడ్డీకి ఇస్తుంది. తక్కువ వడ్డీ అంటే రివర్స్ రెపో రేటు, ఎక్కువ వడ్డీ కొంటే బ్యాంక్ రేటు, రెపో రేటు. ఇట్లా వడ్డీలు ఇవ్వటం ద్వారా పొందినటువంటి డబ్బు అంతా 9 lakh crores ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం అడిగింది, మోడీ గవర్నమెంట్ అడిగింది, మీ దగ్గర డబ్బులు ఇస్తారంటే, అప్పుడు ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. మరి ఆయన ఏం చెప్పాడు అంటే, మేము ఇవ్వటం కుదరదు, ఇది దేశంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. జనరల్గా 3 kinds ఆఫ్ ఎమర్జెన్సీ ఉంటుంది: నేషనల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్ అనమాట. ఇట్లా 3 kindsలో ఇప్పటివరకు మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటివరకు రాలా. మిగతా ప్రెసిడెంట్ రూల్ కానీ లేకపోతేనేమో నేషనల్ ఎమర్జెన్సీ చాలా సందర్భాలు వచ్చింది, కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాలేదు. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆర్బీఐ అనేది ఈ డబ్బుని ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనీ వాల్యూ పడిపోతుంది. అప్పుడు ఆర్బీఐ దగ్గర ఉన్న డబ్బును ఉపయోగించాలి, ఇది లక్ష్యము. అప్పుడు లేదా ఇలా ఈ డబ్బు కనుక అలా మీరు వాడేసుకుంటే రేపొద్దున ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ భవిష్యత్తు వస్తే అప్పుడు ఉపయోగించుకోవడానికి డబ్బులు ఉండవు, ఇంకా కష్టం ఎక్కువైపోతుందని చెప్పింది. అయితే గవర్నమెంట్ ఒప్పుకోలేదన్నమాట. తర్వాత ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశాడు. నెక్స్ట్ 24th ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేస్తే మరి 25th ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ని తీసుకుని వచ్చారు. ఆయన కొంత ఫండ్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు అనమాట.
అంటే ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదంలో ఈ ఆర్టికల్ ఈ సెక్షన్ 7 ఆఫ్ 1935 ఆర్బీఐ యాక్ట్ అనేది ఉంది అన్నమాట. మరి ఈ యాక్ట్ ఏం చెబుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈ యాక్ట్ని మేము చట్టం చేస్తాము, ఈ సెక్షన్ని చట్టం చేస్తాము. అంటే ఈ చట్టంలో ఏముంది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీన్స్ సెక్షన్ 7 of RBI Act empowers central government over RBI in giving the guidelines. గైడ్లైన్స్ అని చెప్పింది. అంటే ఈ సెక్షన్ ఏం చేస్తుంది, ఎంపవర్ చేస్తుంది ఎవరిని, సెంట్రల్ గవర్నమెంట్ని. దేని మీద, ఆర్బీఐ మీద. ఏ విషయంలో, ఇన్ ది గివింగ్ ది గైడ్లైన్స్. దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగింది లేక తగ్గింది దాన్ని నియంత్రించడంలో ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చే అధికారం కట్టబెట్టింది అన్నమాట. అధికారం ఇస్తుంది ఈ సెక్షన్ అనేది. దీన్ని చట్టం చేస్తే పూర్తిగా ఆర్బీఐ చేతి నుంచి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది. ద్రవ్య విధాన అంటే మానిటరీ పాలసీ మీద, మనీ పాలసీస్ మీద. అయితే ఇది విధం దీన్ని చట్టంగా చేస్తామని చెప్పారు. ఇది ఒక థ్రెటనింగ్ అనమాట ఆర్బీఐకి. ఎందుకు వచ్చింది అని అంటే ఆర్బీఐ అనేది మానిటరీ పాలసీ హెడ్గా ఉంది 2016కి ముందు. మొనోపోలీ అనమాట. ఆర్బీఐ డైరెక్టర్స్ కానీ, బోర్డు మెంబర్స్ కానీ, లేకపోతే గవర్నరు, డిప్యూటీ గవర్నర్స్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ని కన్సల్ట్ కాకుండా వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నారు. దానివల్ల ఏమవుద్దంటే ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఎకానమీలో, డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. అందువల్ల మీరు ఇలా మమ్మల్ని కన్సల్ట్ అండి, మా అభిప్రాయం కూడా మీరు తీసుకోండి అని చెప్పింది అన్నమాట. సో దాన్ని ఆర్బీఐ గవర్నర్స్ కొద్దిగా వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉంటారు, వాళ్ళు అనుకున్నది గవర్నమెంట్తో చెప్పకుండా చేస్తున్న ఉద్దేశంతో ఎంపీసీని తీసుకుని వచ్చారు అన్నమాట. అప్పుడు ఎంపీసీ తీసుకురావటం వల్ల ఎంపీసీ పవర్స్ని అంటే ఆర్బీఐ పవర్స్ని తగ్గించినట్టే. ఎంపీసీ చైర్మన్ ఎవరు, ఆర్బీఐ గవర్నరే ఉంటాడు కాదండిలా. కానీ డెసిషన్లు తీసుకోవటంలో ఒక ఆర్బీఐ చైర్మన్కి పనికి రాదు, ఒక్కడే ఏమి చేయలేడు అన్నమాట. కేవలం డబుల్ ఓటింగ్ మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే టు రెస్పెక్ట్ ది ఆర్బీఐ ది గేవ్ ద డబుల్ ఓటింగ్ ఓన్లీ. అంటే క్యాస్టింగ్ ఓట్ అంటాం. ఒకసారి ఓటేస్తాడు సభ్యుడిగా, టై ఏర్పడితే మళ్ళీ రెండోసారి ఓటే అధికారం కేవలం చైర్మన్గా, కేవలం క్యాస్టింగ్ ఓటు మాత్రమే ఓటు పడింది. రేపొద్దున సెక్షన్ 7 ఆఫ్ ది 1935 ఆర్బీఐ యాక్ట్ కనుక చట్టం చేశాను పార్లమెంట్లో, ఈ ఎంపీసీ చైర్మన్ హోదా కూడా పోతుంది, క్యాస్టింగ్ ఓటు కూడా పోవచ్చు. అంటే ఆర్బీఐ అధికారాలు తగ్గించడానికి అవకాశం ఉంది. ఇది మనకి సంబంధించింది ఎంపీసీ అనేది మనం చెప్తాం. చూడండి, ఇప్పటివరకు మనకి పరపతి నియంత్రణని ఎంపీసీ, గతంలో ఆర్బీఐ, ఇప్పుడు ఎంపీసీ ఎలా చేస్తుందని చెప్పుకున్నాము. సో పరపతి నియంత్రణ అనేది ఆర్బీఐ విధుల్లో ఒకటిగా చెప్పుకున్నాం. దాని తర్వాత ఇంకా విధులు తీసుకున్నాము. దీన్నే మనం క్లియరింగ్ హౌసెస్ అంటాం. అంటే ఆర్బీఐ అనేది క్లియరింగ్ హౌసెస్ని ఏర్పాటు చేస్తుంది అన్నమాట. అంటే మీరు అంటే ఇక్కడ చూడండి, దీస్ క్లియరింగ్ హౌసెస్ అంటే క్లియరింగ్ హౌసెస్ ఆర్ ప్రొవైడెడ్ బై ది ఆర్బీఐ. వై ఇట్ ఈస్ ప్రొవైడెడ్ అంటే చూడండి, టు క్లియర్ and settle the transactions relating to various types of the paper-based instruments like checks and the drafts. చెక్స్ డ్రాఫ్ట్స్ సంబంధించినట్టు వ్యవహారాల్ని పరిశీలించడానికి క్లియరింగ్ హౌసెస్ అని ఆర్బీఐ ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక విధి అనమాట. సో నో ఛార్జెస్ లెవీడ్ ఆన్ ది క్లియరింగ్ హౌసెస్ సర్వీసెస్. అంటే క్లియరింగ్ హౌసెస్ సర్వీసెస్లో ఏముంటాయంటే, సపోజ్ ఆర్బీఐ ఉంది, ఆర్బీఐ తర్వాత హెచ్డిఎఫ్సి ఉంది. మరి ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి ఆర్బీఐ దగ్గర అకౌంట్ ఉంది. మరి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి అతనికి శాలరీ దేంట్లో నుంచి వచ్చింది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి చెక్ వచ్చింది. మరి ఆర్బీఐ తన అకౌంట్లో ఏ అనే వ్యక్తి హెచ్డిఎఫ్సి బ్యాంకు చెక్ ఇచ్చారు. తన ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏ అనే వ్యక్తికి ఎస్బీఐ అకౌంట్ ఉంది. బి అనే వ్యక్తికి హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉంది.
ఎస్బీఐ అకౌంట్ ఉన్న వ్యక్తికి హెచ్డిఎఫ్సి చెక్కు ఇచ్చారు అనమాట. మరి ఏం చేస్తాడు? ఏ అనే వ్యక్తి తన ఎస్బీఐ అకౌంట్లో హెచ్డిఎఫ్సి చెక్కుని డిపాజిట్ చేసేస్తాడు. ఓకే. మన నెక్స్ట్ బి అనే వ్యక్తికి హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉంది, అతనికి ఎస్బీఐ నుంచి ఎస్బీఐ చెక్కు అనేది వేరే ఒక వ్యక్తి ఇచ్చాడు, డబ్బులు రావాలి అతనికి వచ్చాడు. మరి ఏం చేస్తాడు? బి అనే వ్యక్తి తన హెచ్డిఎఫ్సి అకౌంట్లో ఎస్బీఐ చెక్కుని వేస్తాడు. అంటే ఎస్బీఐ దగ్గర హెచ్డిఎఫ్సి చెక్ ఉంది, హెచ్డిఎఫ్సి దగ్గర ఎస్బీఐ చెక్ ఉంది. మరి ఎస్బీఐలో హెచ్డిఎఫ్సి దగ్గరికి వెళ్ళటం, హెచ్డిఎఫ్సిలో ఎస్బీఐ దగ్గరికి వెళ్ళటం అనేది అది టైం బీయింగ్ అనమాట. అలా కాకుండా ఎస్బీఐ ఏం చేస్తుందంటే క్లియరింగ్ హౌసెస్కి వెళ్తుంది. క్లియరింగ్ హౌసెస్కి ఉంది. హెచ్డిఎఫ్సి వాడు ఏం చేస్తాడంటే ఎస్బీఐ వాడు ఏం చేస్తేనేమో హెచ్డిఎఫ్సి చెక్ వేస్తాడు, హెచ్డిఎఫ్సి ఏమో ఎస్బీఐ చెక్ వేస్తాడు. ఇట్లా ఏమవుద్ది? ఎస్బీఐ వెళ్ళి తను వేరే బ్యాంకు సంబంధించిన చెక్కులన్నీ డిపాజిట్ చేసి తర్వాత తనకు రావాల్సిన డబ్బులు, తను ఇవ్వాల్సిన డబ్బులు లావాదేవీలు అనేది క్లియర్ చేసుకుంటుంది. హెచ్డిఎఫ్సి ఏం చేస్తుంది? ఎస్బీఐ చెక్ని క్లియరింగ్ హౌసెస్ అంటే తను వేరే బ్యాంకులకు ఇవ్వాల్సింది, తనకు రావాల్సిన లావాదేవీలన్నీ క్లియరింగ్ హౌసెస్ ద్వారా పరిష్కరించబడతాయి. ఓకేనండి. అంటే వీళ్ళు ప్రతి బ్యాంక్ వెళ్ళకుండా క్లియరింగ్ హౌసెస్ ద్వారా సెటిల్ చేసుకుంటారు అనమాట. చెక్స్ లేక డ్రాప్స్ లాంటి. మరి ఓకే, ఇది మెయిన్ అనమాట. అయితే ఆర్బీఐ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది వితౌట్ ద ఛార్జెస్. మరి ఆర్బీఐ ఏర్పాటు చేయని చోట ది ఎస్బీఐ విచ్ ఇస్ ద లార్జెస్ట్ గవర్నమెంట్ బ్యాంక్ ప్రొవైడ్స్ ది క్లియరింగ్ హౌసెస్ సర్వీస్. ఓకేనండి. ఇట్లా మనకి అంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే క్లియరింగ్ హౌసెస్ని ఏర్పాటు చేస్తుంది. మరి ఇక్కడ చూద్దాం. అకౌంట్ ఆర్బీఐ ఇట్ మెనేజ్ 14 క్లియరింగ్ హౌసెస్ అట్ వేరియస్ అర్బన్ అండ్ సెమీ అర్బన్ సెంటర్స్ అట్ ఇండియా. ఇక్కడ చూద్దాం క్లియరింగ్ హౌసెస్ ఇన్ ఇండియా ఎలా ఉండేయనంటే దెర్ ఆర్ 816 క్లియరింగ్ హౌసెస్ ఇన్ ఇండియా. 816. Of those 840 managed by the SBI and its associates. అంటే మీన్స్ అదర్ బ్యాంక్స్. ఇప్పుడు మనకి 2017కి మనకి కొన్ని ఎస్బీఐ అసోసియేట్ బ్యాంక్స్ అనేది ఎస్బీఐలో విలీనం అయిపోయి కాబట్టి ఎస్బీఐ అని అంటాం. ఎన్ని అండి? 840. ఓకే. సో 14 బై ది రిజర్వ్ బ్యాంక్. టోటల్ 1860 ఉన్నాయండి. 1860లో 840 అనేది ఎస్బీఐ, 14 వచ్చేసరికినేమో ఆర్బీఐ. ఓకే. దెన్ రిమైనింగ్ సిక్స్ ఆర్ మేనేజ్డ్ బై ది దట్ ఈస్ అదర్ నేషనల్ బ్యాంక్స్. రెస్ట్ ఆఫ్ ది అదర్ నేషనల్ బ్యాంక్స్. సో ఇక్కడ మనకి ఆర్బీఐ 14 క్లియరింగ్ హౌసెస్, 840 ఎస్బీఐ, 6 అదర్ నేషనల్ బ్యాంక్స్, మొత్తం కలిసి క్లియరింగ్ హౌసెస్ ఉన్నాయి. మనకి ఆర్బీఐకి 14 క్లియరింగ్ హౌసెస్ ఉన్నాయి కదండి. ఎక్కడ ఉన్నాయని చూద్దాం. అహ్మదాబాద్ 1, బెంగళూరు 2, భువనేశ్వరి 3, ముంబై 4, కలకత్తా 5, చెన్నై 6, గువాహటి 7, హైదరాబాద్ 8, 9, 10, నాగపూర్ 11, న్యూఢిల్లీ 12, పాట్నా 13 అండ్ తిరువనంతపురం 14. ఓకే. సో ఈ విధంగా మనకి క్లియరింగ్ హౌసెస్ అనేది ఏర్పాటు చేస్తుంటారు. సో ఇట్లా మనకి ఆర్బీఐ విధుల్లో ఇప్పటివరకు మనం ఏమేమి చెప్పుకున్నామంటే ద్రవ్య ముద్రణ ఒకటి, పరపతి నియంత్రణ, 3ది క్లియరింగ్ హౌసెస్. సో నెక్స్ట్ 4వది అనేది మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ బ్యాంక్ టు బ్యాంక్స్. ఇది ఒక ఫంక్షన్గా మనం ఆర్బీఐ ఫంక్షన్స్లో మరి బ్యాంక్ టు ద బ్యాంక్స్ ఇది బ్యాంకుగా పనిచేస్తుంది అన్నమాట. చూడండి ఆర్బీఐ ఏం చేస్తుందంటే కమర్షియల్ బ్యాంక్స్కి లోన్ ఇస్తుంది. ఎన్ని రకాల మీద? 2 రకాలు ఒకటి ఇస్తుంది. బ్యాంక్ రేట్ అని ఒకటి ఉంటుంది, బ్యాంక్ రేట్. రెండోది వచ్చేసరికినేమో రెపో రేటు అని ఒకటి ఉంటుంది. ఇదేమో లాంగ్ టర్మ్ లోను అని అంటాం, ఇదేమో షార్ట్ టర్మ్ లోను.
లోను, లాంగ్ టర్మ్ లోను, రెండోది షార్ట్ టర్మ్ లోను అని అంటాం. అంటే బ్యాంక్ రేట్ పరిస్థితి ఏంటో చూద్దాం. వాణిజ్య బ్యాంకుల వద్ద నిధులు తక్కువగా ఉంటే ఆర్బీఐ నుంచి దీర్ఘకాలిక రుణాలు పొందితే దాని మీద ఆర్బీఐ విధించే వడ్డీ రేటునే బ్యాంక్ రేటు అని అంటాం. మరి రెపో రేటు అంటే ఏంది? వాణిజ్య బ్యాంకుల వద్ద తక్కువగా నిధులు ఉన్నప్పుడు కేంద్ర బ్యాంకును స్వల్పకాలిక రుణాలు పొందితే ఈ రుణాల మీద కేంద్ర బ్యాంకు విధించే వడ్డీ రేటునే రెపో రేటు అని అంటాం. ఇది 1 to 14 days, అందువల్ల దీన్ని షార్ట్ టర్మ్ లోను అంటాం. ఇట్లా ఆర్బీఐ అనేది రుణాలు ఇస్తుంది. మరి కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐకి లోన్ ఇస్తాయి. ఏ పేరు మీద? రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్, రివర్స్ రెపో రేటు అని అంటాం. ఓకేనండి. అంటే ఇది కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు కేంద్ర బ్యాంక్కి అప్పు ఇస్తాయి. మరి అప్పు మీద కేంద్ర బ్యాంక్ విధించే వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అని అంటాం. ఇట్లా ఆర్బీఐ అనేది దీర్ఘకాలిక స్వల్పకాల రుణాలు ఇస్తుంది, మళ్ళీ స్వల్పకాల రుణాలు తీసుకుంది. ఇట్లా మనీని రొటేట్ చేస్తుంది అన్నమాట. బ్యాంక్ టుది బ్యాంక్స్ అని అంటాం. సో దేశంలో ఉన్న కమర్షియల్ బ్యాంక్స్, గవర్నమెంట్, ప్రైవేట్, ఫారెన్ ఆర్ఆర్బీస్ ఇవన్నీ కూడా కేంద్ర బ్యాంకు నుంచి రుణాలను పొందుతాయి. మరి బ్యాంక్ టు ది గవర్నమెంట్ అంటాం. బ్యాంక్ టు ది గవర్నమెంట్ అంటే బ్యాంక్ టు గవర్నమెంట్ అనేది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 90 రోజుల కాల పరిమితిగా రుణాలని ఇస్తుంది అన్నమాట. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి 90 రోజుల కాల పరిమితి గల రుణాలని ఇస్తుంది. ఆ రుణాలు ఏంటనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఓకేనండి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది, 2 స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది, 2 స్టేట్ గవర్నమెంట్కి అనేది ఇస్తుంది అన్నమాట. ఓకేనండి. అంటే ఇది బ్యాంకులకు బ్యాంకుగా పనిచేస్తుంది, ప్రభుత్వాలకు కూడా బ్యాంకుగా పనిచేస్తుంది. అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే 3 వ్యక్తుల నుంచి రుణాలను సేకరిస్తుంది మార్కెట్లో. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కమర్షియల్ బ్యాంక్స్, నెక్స్ట్ విఐపీస్ అన్నమాట. ఈ 3 నుంచి రుణాలను సేకరిస్తుంది. అంటే ట్రెషరీ బిల్లు, సెక్యూరిటీ బాండ్స్, ట్రెషరీ బిల్స్, డేటెడ్ సెక్యూరిటీస్ అని 2 రకాలు ఉంటాయండి. వీటిని ఆర్బీఐ ప్రభుత్వం తరపున వేలం పాటేసి, ఓకేనండి, వేలం పట్టేసి ఆ డబ్బుల్ని అంటే ప్రజల నుంచి, ఎవరి నుంచి? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కేవలం సంస్థలు మాత్రమే రుణాలు ఇచ్చే సంస్థల నుంచి, కమర్షియల్ బ్యాంక్, గవర్నమెంట్, ప్రైవేట్, ఫారెన్ ఆర్ఆర్బీఐ నుంచి, విఐపీస్ పైసలు ఉన్నవాళ్ళు అనమాట. రాజమౌళి ఉన్నాడు, మగధీర సినిమా తీశాడు, 100 కోట్లు అతను వాటా వచ్చింది. తర్వాత ఏమో బాహుబలి 1, 2 అయ్యొక్కడు 100, మొత్తం త్రిబుల్ 4 కోట్లు ఉండే. మరి 4 కోట్లు ఏం చేసుకుంటాడు? ఆర్బీఐకి లోన్ ఇస్తాడు. ఆర్బీఐకి లోన్ ఇచ్చి ఆర్బీఐని సెక్యూరిటీ బాండ్ తీసుకుంటాడు అనమాట. అంటే 400-500 కోట్లు ఇచ్చేస్తే 400-500 కోట్లు ఖరీదైనటువంటి ఒక ట్రెజరీ బిల్లో లేదా డేటెడ్ సెక్యూరిటీస్ని తీసుకుంటాడు. ఇట్లా తీసుకొని ఆర్బీఐ ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి మరియు స్టేట్ గవర్నమెంట్కి రుణాలను ఇస్తుంది అన్నమాట. స్టేట్ గవర్నమెంట్కి రుణాలు ఇస్తుంది. సో దీన్ని మనం బ్యాంక్ టు ది బ్యాంక్స్ అని అంటాం. ఓకేనండి. దీన్ని బ్యాంక్ టు ది బ్యాంక్స్ అని అంటాం.